మీ పేరండి? నా పేరు భవాని. ఓకే. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కాకుండా అసలు గవర్నమెంట్ నుంచి మీరు డెవలప్‌మెంట్ ఏ ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెటూరులో అప్పట్లో రోడ్లు బాగుండేవి కాదు. ఇప్పుడైతే మా ఊరు దగ్గర నుంచి విజయనగరం వెళ్ళే వరకు అప్పటి రూట్ చాలా దారుణంగా ఉండేది. చాలా మందికి అబార్షన్స్ కూడా అయిపోయేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చాలా వరకు మారాయి. ఓకే. ఈ విధంగా మేమైతే ప్రభుత్వం అభివృద్ధి చూసాము. చూసారు. ఓకే. ఇంకా ఫ్యూచర్‌లో ఎటువంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు డెవలప్‌మెంట్ విషయంలో? నిరుద్యోగత లేకుండా చూడాలని ఓకే. చూస్తున్నాం. ఓకే. ఈ సేఫ్టీ పర్పస్ ఎలా ఉంది? మహిళల పట్ల సేఫ్టీ పర్పస్? ఇప్పటి వరకు అయితే బాగానే ఉందండి. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు గ్రామాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. అలాగే వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో కూడా చేస్తున్నారు. ప్రతి పల్లెకు కూడా రోడ్డు వేయించారు. అలాగే మిగిలిన వాటి మీద కూడా దృష్టి పెట్టి మిగిలిన కార్యక్రమాలు కూడా చూస్తారని అనుకుంటున్నాము. ఓకే. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే మీకు పథకాల విషయంకి వస్తే ఎలా ఉందండి? పథకాలు అనేవి ఏ ప్రభుత్వం అయినా వచ్చిన వెంటనే చేయలేదు కదండి. దానికి కొంచెం సమయం అనేది పడుతుంది. ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ది అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి పథకాలు రావడానికి కొంచెం సమయం అనేది పడుతుంది. ఏ ప్రభుత్వం కూడా వచ్చిన వెంటనే కూడా పథకాలు అమలు చేయలేదు కదా. ఓకే. సో ఇప్పుడు పథకాల విషయంకి వస్తే చాలా మంది నిరుత్సాహపడుతున్నారు అన్నమాట. సో దాని గురించి మీరేమంటారు? అప్పులు చేసి పథకాలు వేసే కన్నా కొంచెం ఆగి పథకాలు తీసుకొని అభివృద్ధి చూపించడం మంచిదే కదండి. ఓకే. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం అయితే మాత్రం సంవత్సరం అయిపోయింది ఇప్పటికొచ్చి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ సంవత్సరం కూడా కిందటి ప్రభుత్వం లాగా పథకాలు రాకపోయినా సరే ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉంది అనేసి మేము చూడలేదండి. డబ్బుల విషయంలో ఒకవేళ ప్రభుత్వం పథకాలు వేసి ఉండొచ్చు, ఈ ప్రభుత్వం వేయకపోయి ఉన్నా సరే ఇబ్బంది ఉందని ఎక్కడ రౌడీలు అలాంటివి ఏం చూసినట్టు లేదండి. ఓకే. థ్యాంక్ యూ.